హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ నరేష్, ఆస్ట్రోవేస్ 999. ఈరోజు ఆస్ట్రోవేస్ 999 యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను ఒక సేవా కార్యక్రమాన్ని తీసుకుని. ఆస్ట్రోవేస్ గ్రూప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా విద్యను అభ్యర్థిస్తున్నటువంటి వారి సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ చిన్న కార్యక్రమం ముందు ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేయడానికి చేయూతనిస్తుందన్న విశ్వాసంతో ఈరోజు ఒక చైల్డ్ కేర్ సెంటర్కి రావడం జరిగింది. శంకర్పల్లి దగ్గరలో కలిగినటువంటి ఈ చైల్డ్ కేర్ సెంటర్లో పిల్లలకి కావాల్సినటువంటి భోజనాన్ని, అలాగే మిఠాయిలను, అంతేకాకుండా పండ్లు, వారికి కావాల్సినటువంటి పెన్సిళ్ళు, ఇలాంటివి వీరికి సేవా దృక్పథంతో అందించడానికి ఆస్ట్రోవేస్ 999 ఆస్ట్రాలజీ గ్రూప్ ద్వారా ఇక్కడికి చేరుకున్నాను. దీనికి నా గ్రూప్లో ఉన్నటువంటి ఎంతోమంది ప్రోత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా తీసుకురావడానికి శక్తిని ఆ భగవంతుడు ఇస్తాడని, అలాగే నా యొక్క సహచరులు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇకపోతే జ్యోతిష శాస్త్రంలో 6వ భావం అనేది మనకు సేవ మరియు పరోపకారాన్ని తెలియజేస్తుంది. సేవా విషయాలను ఈ 6వ స్థానం నుంచి మనము ముఖ్యంగా గమనించవచ్చు. ఇక్కడ సేవ అనేది ఇతరులకు మనం చేసేటువంటి వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చడం, లేదంటే వారికి ఉపయోగపడేటువంటి పనులు మనం చేయడం. అంటే మనతో పాటు వారితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం వారితో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు అనే విషయాలను ఇక్కడ ఈ సేవా దృక్పథంతో పెంపొందించుకోవచ్చు. ఈ సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి ఈ సేవా కార్యక్రమాలు అనేటివి ఎక్కువగా ఉపయోగపడతాయని తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ 6వ స్థానం అనేది సేవ, పరోపకారం అనే కాకుండా రోజువారీ దినచర్యలను కూడా మనకు తెలియజేస్తుంది. అంటే దీని ద్వారా ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో, తన యొక్క ఆరోగ్యం విషయంలో కావచ్చు, తన యొక్క జీవితంలో కావచ్చు, తను చేసేటువంటి పాత్ర, తను చేసేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలనేటువంటి భావాన్ని మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఇక్కడ 6వ భావం అనేది ఆరోగ్యాన్ని, దానికి సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి 6వ స్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి స్ఫూర్తితో, చక్కటి అవగాహనతో మనము ముందుకు వెళ్ళాలనేటువంటిది నా యొక్క భావన. అంటే దీనికోసం ఆ వ్యక్తి ప్రతిరోజు తన యొక్క దినచర్యలో వ్యాయామం చేయడం, తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, తన యొక్క ఆరోగ్యం కోసం తను తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో సరి అయినటువంటి విధానంలో తీసుకోవడం, సరి అయినటువంటి డైట్ పాటించడం, ఇలాంటివన్నీ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మనము ఎలాగో ఇక్కడ ఆరోగ్యం కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకుంటే కనుక తప్పకుండా తమ యొక్క జీవితంలో మంచి ఆరోగ్యంతోనే జీవించగలుగుతారు. ఆరోగ్యం ఉన్నప్పుడే తను ఏదైనా కార్యక్రమం చేయగలుగుతాడు. ఎలాంటి సేవా కార్యక్రమం కావచ్చు, లేదంటే తన కోసం ఏదైనా పని కావచ్చు, ఏ పనైనా చేయాలన్న వ్యక్తికి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని చాలా చక్కగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనికోసం జ్యోతిష శాస్త్రంలో 6వ భావం అనేది చాలా చక్కగా తెలియజేస్తుంది. చక్కటి వ్యాయామం చేస్తూ చక్కటి ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాహారాన్ని తీసుకుంటే కనుక మంచి ఆరోగ్యంతో తన యొక్క మిగతా కార్యక్రమాలని చాలా సులభంగా నిర్వహించుకోగలుగుతారు. జ్యోతిష శాస్త్రంలో 6వ భావంతో పాటు 10వ భావం కూడా మన యొక్క సేవా దృక్పథాన్ని, మనం చేసేటువంటి కర్తవ్యాన్ని, మనం చేసేటువంటి వృత్తిని, ఆ వృత్తి ద్వారా ఎదుటివారికి ఉపయోగపడే పనులను మనకు తెలియజేస్తుంది. మానసిక శ్రేయస్సు కూడా 6వ భావం కిందనే మనము గమనించవచ్చు. ఇది మన యొక్క రోజువారీ దినచర్యలలో భాగంగా మన శారీరక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని తెలుసుకోవాలి. మానసిక ఆరోగ్యానికి దోహదపడే అనేక అంశాలు మనము గమనించవచ్చు. శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా సమతుల్యం చేసేందుకు
మన వంతు ప్రయత్నం అనేది ఎప్పుడు చేస్తుండాలి. ఇది ఎప్పుడు మనము ప్రోత్సహిస్తుంటే కనుక మన యొక్క ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. దీనికోసం మనము రోజు వ్యాయామం చేయడం, అలాగే శారీరకంగా బలంగా ఉండడానికి పౌష్టికాహారాన్ని తీసుకోవడం, అలాగే మానసిక స్థితి సమతుల్యం కోసం జీవితంలో ఒక షెడ్యూల్ అనేది ఏర్పరచుకోవడం ద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతామని చెప్పుకోవచ్చు. ఇది ఆధ్యాత్మికం మరియు ఆధ్యాత్మిక పరంగా పూర్తిగా మనస్ఫూర్తిని, ఆత్మ సంతోషాన్ని ఇస్తుందని తెలుసుకోవాలి. అలాగే మనకు ప్రశాంతతను కల్పించే వాటిపైన శ్రద్ధను, ఆందోళన అనేది లేకుండా చేస్తుందని కూడా తెలుసుకోవాలి. ధన్యవాదములు.